జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణలాక్షాంకసాక్షి శ్రీవత్సవక్రసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం స్వోచ్ఛిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధంకణబాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందనందర్యై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, ధనుర్మాస మహోత్సవంలో ఈవేళ ఒక కొత్త ప్రకరణం ప్రారంభమవుతుంది. ఇంతవరకు గోదాదేవి 10 మంది గోపికల్ని లేపే ఒక మహోద్యమంలో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వారిని ప్రార్థించి బతిమాలి బామాలి అవసరమైతే కొంచెం కసిరి వాళ్ళని నిర్బంధించి తమతో వారిని కూడా చేరి తమని ముందుండి నడిపించమని ఇట్లా రకరకాలుగా వాళ్ళందరినీ కూడా ప్రార్థన చేసుకుని వారందరినీ తోడు చేసుకుంది. ఇంతవరకు చేరవలసినటువంటి గోపికలు మొత్తం అందరూ కూడా గోదా గోష్ఠితో చేరారు. ఎంతమంది మొత్తం వాళ్ళు? 5 లక్షల మంది. ఆనాడు నందవ్రజంలో ఉండేటటువంటి గృహాలు గోపికలు కాదు. ఆ వేళ అక్కడ 5 లక్షం కుడి అని అంటారు. అంటే 5 లక్షల ఇళ్ళు ఉండేవిట. అలాంటి ఒక చిన్న కుగ్రామం అది. ఒక్కొక్క ఇంట్లోనూ కనీసం ఒక్కొక్క పిల్ల ఉంటుంది అని అనుకున్నా వాళ్ళు 5 లక్షల మంది అవుతారు. సరే, ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది లేదు కనుక వాళ్ళు కనీసం ఒక్కొక్కరు ఎంత లేదన్నా ఓ 10 మందినైనా కంటూ ఉండేవారు.
అలాగా ఒక్కొక్కళ్ళ ఇంట్లోనూ కనీసం ఇద్దరిద్దరు అమ్మాయిలు ఉంటారు అని అనుకుంటే 10 లక్షల మంది. సుమారుగా మనకి మినిమం నెంబర్ 5 లక్షల మంది ఉన్నారు అక్కడ అని మనకి మన పెద్దలు చెప్పిన మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇంతమందిని కూడా తీసుకుని తనతో పాటు ఆండాళ్ వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుని ఒక్కొక్కరిని క్రమంగా మేల్కొల్పి తమతో పాటు చేర్చుకుంది. ఇంతమంది వీరంతా కూడా భక్త శిఖామణులు, భాగవతోత్తములు. ఇప్పుడు వీరందరితోటి కలిసి ఇప్పుడు కృష్ణుడు నిన్న రాత్రి చెప్పాడు, ఆయన మీరందరూ కలిసి తెలతెలవారుతూ మా గృహానికి రండర్రా, మా భవనానికి, అక్కడ మీకు కావలసినవన్నీ మేము ఏర్పాటు చేసి పెడతాము అని చెప్పాడు ఆయన. సో వీరందరూ కలిసి ఇప్పుడు ఈవేళ నందగోప భవనానికి చేరాలి. నందగోపుడు ఆ ఊరికి రాజు కనుక సహజంగా సంపన్నుడే అయి ఉంటాడు. ఆయన ఉండేటటువంటి భవనం ఓ పెద్ద భవనం. ఆ భవనానికి చుట్టూ ఒక పెద్ద ప్రాకారం ఉంది. ఎక్కడైనా శ్రీకృష్ణుడికి ఉపద్రవం కలుగుతుందేమో అనే భయం అయితే వాళ్ళందరికీ ఉంది కనుక అద్భుతమైనటువంటి రక్షణ కవచాలని ఏర్పాటు చేశారు శ్రీకృష్ణుడి కోసం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరిని నమ్మి వీళ్ళు పర్వాలేదు అని అనుకోవటానికి వీల్లేదు. అందుచేత మన గోపీ జనానికి చాలా పెద్ద శ్రమ, చాలా పెద్ద ఇబ్బంది. వీళ్ళందరూ ఒకరినొకరు లేపుకుని చాలా అలసి సొలసి శ్రమపడి నందగోపుడి యొక్క ఆ ప్రాంగణానికి వస్తే ఆ బయట ఉండేటటువంటి ప్రాకారం దగ్గర ఒక కాపలాదారు ఉన్నాడు. వాడు చాలా దృఢమైనటువంటి వాడు. ముందర వాణ్ణి బతిమాలాలి, వాణ్ణి ఒప్పించాలి. ఆ తర్వాత అది దాటి ఒకవేళ లోపలికి కనుక వాడు వెళ్ళనిస్తే ఆ లోపలుండే సెక్యూరిటీ వాళ్ళు మరింత దృఢమైనటువంటి వ్యవస్థ కలిగిన వాళ్ళేమో, వాళ్ళెవ్వరినీ అంత సులభంగా లోపలికి పంపించే రకాలు కాదు. వాళ్ళని మరింత ప్రార్థన చేసుకోవాలి. అక్కడ మరింత కష్టం లోపలికి ప్రవేశించడం అనేటటువంటిది. ఈవేళ ఆ ప్రాకారాన్ని కాపాడేటటువంటి ద్వారపాలకుల్ని, లోపల భవనం దగ్గర ఉండేటటువంటి ద్వారాన్ని కాపాడుతూ ఉండేటటువంటి ద్వారపాలకుణ్ణి, వీరిరువురిని కూడా ప్రార్థన చేసి వారిని క్రమంగా అంగీకరింపచేసుకుని గోదాదేవి ఆ లోపల ఉండేటటువంటి స్వామిని మేల్కొల్పటానికి సాగించే ఒక ఉద్యమం ఈ 16వ నాటి పాసురంలో మనకు కనిపిస్తుంది. తెల్లవారడానికి ముందే రావాలి అని చెప్పాడు పెద్ద మనిషి. పోనీ మా ఇంటికి రండర్రా, మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తా అని చెప్పినవాడు ఏదో రావడానికి వచ్చిన పాసో గీసో అని ఇస్తే సరిపోయి ఉండేది. వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకోక్కర్ లేకుండా సుఖంగా లోపలికి పోగలిగి ఉండేవారు. ఏ పాసు ఇవ్వలేదు ఆయన. రండి అనే మాట మాత్రం చెప్పాడు ఆయన. మన వాళ్ళు అక్కడికి వచ్చి ఈవేళ ఆ రక్షకులని, ద్వారా ప్రాకార సంరక్షకులని ప్రార్థన చేసేటటువంటి ఒక అందమైనటువంటి పాసురం ప్రకరణం మారిందన్నమాట. ఇంతవరకు మన గోదాదేవి మన జీవితంలో మనం మంచి సాధించడానికి, జీవితానికి లక్ష్యం ఏమిటో దాన్ని మనం పొందడానికి ముందు చేయాల్సిన పని ఏమిటి అనేది చెప్పింది. ముందు చేయాల్సిన పని అంటే అసలు జీవితానికి లక్ష్యం ఏమిటి? మనకి
చాలామంది మోక్షం పొందడం అంటుంటారు. మోక్షం పొందడానికి మనం చేయాల్సిన పని ఉంటే ఇలాగా భగవత్ సేవలో అందరికీ సమభాగాన్ని కల్పించి ఇచ్చారు రామానుజుల వారు ఆ వేళ. అది జీవితానికి లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని మనం చేరాలి అని అంటే ముందర భాగవతోత్తముల యొక్క తోడ్పాటు కావాలి. ఆచార్యుల యొక్క ఆంతరంగికులుగా ఉండేవారి యొక్క మార్గదర్శనం మనకు కావాలి. కూరేసుల యొక్క మార్గదర్శనం లభించింది ఆ రంగామృత కవికి, శ్రీరంగామృత కవికి. కనుక ఆయన ఎంత మహానుభావుడైపోయింటే ఇప్పటికీ కూడా నాలాయిర ఆళ్వార్లు అందించిన నాలాయిర దివ్య ప్రబంధంలో ఈ శ్రీరంగామృత కవి అనే మహనీయులు రచించిన 100 పాసురాలను కూడా చేర్చి నాలాయిరంతో సమాన గౌరవం వీరు రచించినటువంటి ప్రబంధానికి కూడా పెద్దలందరూ కలిసి ఇచ్చేటంత వ్యక్తి కాగలిగాడు ఆయన. మన జీవితంలో మనం అట్లాంటి స్థితిని పొందాలంటే ఆచార్య అనుగ్రహం కలగాలి. ఆచార్య అనుగ్రహం కలగడానికి ముందర ఆచార్యుల యొక్క సన్నిధి, ఆంతరంగికులైనటువంటి మహనీయుల యొక్క తోడ్పాటు మనకి ఏర్పడాలి. అది లభించాలి అనంటే అక్కడికి చేర్చేటటువంటి భక్త శిఖామణులు, జ్ఞానుల యొక్క సహకారం మనకి తప్పనిసరిగా కావాలి. మనం రోజు చదువుకునేటటువంటి ప్రాతస్మరణీయంలో చివరి 2 శ్లోకాలు ఉన్నాయి. పరమార్థ శ్లోకద్వయం అని అంటారు. దాంట్లో చెప్తారు, సత్సంగాత్ భవ నిస్పృహ గురుముఖాత్ శ్రీ సంప్రపద్య. ఆత్మవాన్, తనని తాను తెలుసుకున్నవాడు ఎప్పుడవుతాడు అంటే శ్రీ సంప్రపద్య, మంత్రము మంత్రజ్ఞానము కలిగితే అవుతాడు. అదెట్లా లభిస్తుంది? గురుముఖాత్, ఒక సదాచార్యుడు ఉపదేశిస్తే లభిస్తుంది. ఆచార్యుడు ఎట్లా వస్తాడు? భవని స్పృహ, మనకి వారి ఆంతరంగికులైన వారు మనలో ఉండేటటువంటి ఇతర ఆశలని వారు కాస్త తగ్గించి మనకి ఇతరమైన వాటి యందు ఒక నిస్పృహ ఏర్పరిచి మంత్రమునందు స్పృహ ఏర్పాటు చేస్తే అదెప్పుడు వస్తుంది? సత్సంగాత్. పెద్దవాళ్ళు, జ్ఞానులు 10 మందితోటి మనం కలిసి ఉంటే వాళ్ళు ఇతరమైనటువంటి అక్కర్లేని వ్యర్థమైనటువంటి బుర్రని పాడు చేసేటటువంటి పిచ్చాపాటి కబుర్లు చెప్పరు. వారు ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక మంచి మాట మాట్లాడుతుంటారు. వాళ్ళు అలాంటి మహనీయులు. విలాసమపి యద్బ్రూయు, వాళ్ళు ఏదో సరదా కోసం ఏదో ఒక మాట ఆడినా అందులో కూడా ఒక తత్వార్థము ఇమిడి ఉంటుంది. అట్లా మాట్లాడతారు. కనుక అట్లాంటి మహనీయుల యొక్క సాంగత్యం మనకి ఏర్పడితే వాళ్ళు మనకి ఆచార్య సన్నిధానం చేర్చి అక్కడ మనని సంస్కరించి ఆచార్యుల ద్వారా మంత్రజ్ఞానము, మంత్ర అర్థజ్ఞానము కలిగేటట్టు చేస్తే అప్పుడు భగవంతుడు మనకి యోగ్యమైనటువంటి జ్ఞానాన్ని లభించేట్టుగా, అలాంటి స్థితి మనం పొందేటట్టుగా తీర్చిదిద్దును. జీవితానికి సాధించాల్సింది ఇలాంటి మహనీయుల యొక్క సాంగత్యమేనండి. మనం ఆచార్య సమాశ్రయణం చేసి తద్వారా మంత్రార్థ జ్ఞానం కలిగినా అది నిలకడగా ఉండడానికి ఈ సజ్జన సాంగత్యం అనేది ఎప్పుడూ సాగుతూ ఉండాలి. దేవుడి సాంగత్యం ఎప్పుడు ఉందండి మనతోటి. ఇవాళ కొత్తగా రావాల్సిందే ఉందండి. దేవుడు మనలో లేడు, లేకపోతే మనం ఉంటాం అసలు. దేవుడు సాంగత్యం ఎప్పుడు ఉంది మనకి. ఈవేళ కొత్తగా అది పొందాల్సింది లేదు. కానీ ఆ ఉన్న సాంగత్యాన్ని మనకి నిరంతరము జ్ఞాపకం చేస్తూ మనం ఏదో ఇతరమైనటువంటి వ్యాసంగాల వల్ల దాన్ని మరిచిపోయినా మనలో అది మరపు రాకుండా ఉండేటట్లుగా
దాని మీద ఏర్పడ్డ నిమురుని అప్పటికప్పుడు ఉఫుమని ఊదేస్తూ అది ఎప్పుడు కూడా ఆ జ్ఞానం అనే కాంతి అగ్ని నిరంతరము ప్రకాశిస్తూ ఉండేటట్లుగా చేసేటటువంటి మహనీయులు ఈ సత్ సాంగత్యము అనేటటువంటి పెద్దల యొక్క సహవాసం, తోడ్పాటు చేత ఇది చాలా ప్రధానం. ఇది ఎప్పటిదాకా ఉండాలి అంటే మనకి చివరిదాకా ఉండాల్సిందేనండి. జీవితంలో చివరి క్షణం దాకా మనని అది నడిపిస్తూనే ఉండాలి. ఇవాల్టి పాసురం మనకి అట్లాంటిది అండి. గోదాదేవి మనకు అనుగ్రహించినటువంటి 16వ పాసురం అట్లాంటి ఆచార్య సన్నిధానాన్ని మనకు అందించే ఒక సాంగత్యాన్ని ప్రసాదించే ఒక పాసురం కనుక నాయకనాయ్ చాలా విలక్షణమైనదిగా మన పెద్దలందరూ కూడా ఆదరిస్తూ ఉంటారు. నువ్వు దీపం వెలిగిస్తూ ఉన్నంత వరకు అది అణిగి ఉంటుంది. నాకు దీపం వెలిగి వచ్చేసిందండి, కాంతి పూర్తిగా పట్టేసిందండి, గోడలకంతా పట్టేసిందండి, ఇంకా మా కరెంటు వేస్ట్ ఎందుకండి అని తీసేస్తాము అని అన్నాము అని అంటే వెంటనే మళ్ళీ అది ఆక్రమిస్తుంది. బయటికి ఎక్కడికి పోది, అది కనిపించకుండా అలాగే దాక్కుని ఉంటుంది. అంతే ఎదురు చూస్తూ ఉంటుంది, మళ్ళీ వీడు ఎప్పుడు ఆర్పుతాడా, ఎప్పుడు మళ్ళీ ఆక్రమిద్దామా అని. మనం చేయాల్సింది లోపల దీపము ఎప్పుడు ఆరకుండా ఉండేట్టు చూసుకోవాలి. అంటే సత్సాంగత్యాన్ని ఎప్పుడూ మనం వదులుకోకూడదు, కోల్పోకూడదు. ఈ సత్సాంగత్యం అనేటటువంటి దీపం ఎంతవరకు వెలుగుతూ ఉంటే అంతవరకు నీకు లోపల కాంతి ఉంటుంది. ఎప్పుడు సత్సాంగత్యం ఇంకా నాకెందుకులేండి, దేవుడు దొరికేశాడు కదా, ఇంకా వీళ్ళని వదిలేద్దాం అయిపోయింది అని మనం వదిలేసామంటే క్లోజ్, ఇది కూడా పోతుంది, మళ్ళీ అక్కడ ఆక్రమించి ఉంటుంది. అందుకోసమనే మన వాళ్ళు చెప్పారండి, జీవుడికి లక్ష్యం సత్సాంగత్యం. అది ఇక్కడ కాదు, ఆ ఊరిలోకి వెళ్ళినా పరమపదమో వైకుంఠమో అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా వీడు ఏం చేస్తుంటాడు, ఒంటరిగా కూర్చుని భగవంతుడి సేవ కాదు వీడికి జరిగేది. మరి భక్తై భాగవతై సహా వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే. భక్తై భాగవతై సహా అక్కడ ఉండేటటువంటి నిత్యులతోటి ముక్తులతోటి కలిసి ఉంటాడు ఆయన. అంచేత నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన సేవ చేయాలంటే వీళ్ళతో కలిసి చేయాలి. భగవంతుడి దగ్గరికి మనం ఎప్పుడు చేరాలి? ఈ జన్మ పరంపర అనే రాత్రిలోనే చేరాలండి. మనం ఉండే ఈ జన్మ పరంపరలని రాత్రే కదండి. ఇది లోపల భగవంతుడు ఉంటాడు, కానీ ఉన్నట్టు కూడా మనం గుర్తించలేము. చీకటి మనకి బయట మాట దృష్టి బ్రహ్మాండంగా ఉంది మనకి, కానీ లోపల మనకంతా చీకటే, ఏమీ తెలీదు. ఈ చీకటి రాత్రుల్లో ఉండేటటువంటి కృష్ణుణ్ణి మనం పట్టుకోవాలి అనంటే మనకి ఏదైనా ఒక గుర్తు కావాలి. ఏం గుర్తు కావాలి? ఆయనకుండే అసాధారణమైనటువంటి గుర్తు గరుడ ధ్వజం. ఆ గరుడ ధ్వజం ఏం చేస్తుంది? వెతుక్కుంటూ ఉండే వాళ్ళకి ఇది ఆలయం ఇక్కడుంది అని చూపిస్తుందండి. గరుడ పటం చేసే పని అది కదండి. ఆలయాల్ని వెతుక్కుంటూ వెడుతుంటే ఈ స్వామి యొక్క సన్నిధి ఎక్కడుంది, స్వామి యొక్క మందిరం ఎక్కడుంది అని అన్వేషించే వాళ్ళకి ఆ గరుడుని చూడగానే ఇది మా స్వామి యొక్క సన్నిధానం అని వెళ్ళి అక్కడ లోపల స్వామిని సేవించి ఆశ్రయించగలుగుతారు. దేవుణ్ణి మనకి దర్శింపచేసేది, దేవుడి కంటే ముందు మనకి తెలిసేది, దేవుడి యొక్క జ్ఞానాన్ని మనలో ప్రకాశింపచేసేది వైదిక విజ్ఞానము. వేదాలు. వేదాలంటే పుస్తకం చూసి చదివేవి కాదండి. వేదములకు శృతి అని పేరు. వినేవి అని అర్థం, వినబడేవి అని అర్థం. ఇవి భగవంతుడి గురించి భగవంతుడి కంటే ముందే మనకి ప్రకాశిస్తాయి. పెద్దలు ఉపదేశం చేస్తారు కదండి, పెద్దల యొక్క వాక్కుల ద్వారా మన చెవులకు అందుతాయి. అది వినాలి, విని అక్కడ శిరస్సు వంచాలి. దాని మీద మనకి లోపల ఒక ప్రకాశం ఏర్పడుతుంది, ఒక నమ్మకం కలుగుతుంది.
వేదము చెప్పినవాడు దేవుడు అనేటువంటి ఒక విశ్వాసం ముందర కలగాలి. నా బుద్ధికి తోచినవాడు దేవుడు ఎప్పుడు అవ్వడండి. నీకు కనిపించాడు నాకు దేవుడు, అర్ధరాత్రి టక్కుమని దేవుడు కనిపించాను అంటే వాడు దేవుడు కాడు. వేదము చెప్పే క్రమంలోనే దేవుణ్ణి అంగీకరించాలి. వేదము చెప్పిన తత్వాన్నే దేవుడు అంగీకరించాలి. ఇంకొక రకంగా మనకి తెలిసినటువంటి తత్వము కానే కాదు. అంటే వేదానికి ఉండే ఇంపార్టెన్స్ అదండి. దాన్నే శాస్త్రము అని అంటారు. వేదానికే మరో పేరు శాస్త్రము. ఆ శాస్త్రమే ఆయన్ని ప్రతిపాదించేది అంటూ బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుడు అనేటువంటి మహానుభావుడు ఒక సూత్రమే రాసి పెట్టేయండి. శాస్త్ర యోనిత్వాత్, వేదము ద్వారా తప్ప మరొక రకంగా తెలిసేవాడు కాడు అని నిర్ణయం చేసి పెట్టాడు. దానికి గుర్తు వేద ప్రతిరూపుడైనటువంటి గరుత్మంతుడు. గరుత్మంతుడికి పేరు వేదమే ఆకారముగా ఉన్నవాడు, వేదాత్మా విహగేశ్వర. గరుత్మంతుడంటే వేదానికి ప్రతిరూపం. గరుత్మంతుడి మీదే దేవుడు వస్తాడు. వేదం ద్వారానే భగవంతుడు మనకి అందుతాడు, తెలుస్తాడు. వేదాల్లో కూడా, ఉపనిషత్తుల్లో కూడా ఒకచోట శిష్యుడు గురువుగారిని అడుగుతాడండి. ఏదో భగవంతుడి గురించి చర్చ వస్తే, రకరకాల చర్చ సాగుతుంటే ఈ కుర్రవాడు అడుగుతాడనమాట, తంతు ఔపనిషదం పురుషం పృచ్ఛామి. నాకు మీకు ఎవడో బలానవాడు దేవుడని తోస్తే నాకు అలాంటి దేవుడి గురించి చెప్పద్దు. ఔపనిషదం పురుషం, వేదాలు ఎవడినైతే తత్వమని చెప్పేయో అతన్ని నేను అంగీకరిస్తా, అతనెవడో నాకు చెప్పండి. వేద ప్రతిపాద్యుడు. భగవద్గీతలో కూడా అదే మాట చెప్పుకున్నాడండి ఆయన. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః. నన్ను వేదములు తప్ప మరొకటి ఏవి చెప్పచాలవు, ఏవి నాకు చెప్పలేవు అని మనకి డిక్లేర్ చేసి చెప్పారు. దానికి గుర్తు గరుత్మంతుడండి. అందుకే గరుత్మంతుడి మీద భగవంతుడు వస్తున్నట్టు మనకు కనిపిస్తాడు అన్నమాట. అంటే పక్షినికి రావడం అనే తాత్పర్యం కాదు, వేదముల ద్వారా అందుతాడు. అమ్మా అంటే స్వామి అని అర్థం. నువ్వు మాకు స్వామివయ్యా, మేము నీ సొత్తయ్యా. మా సొత్తుకి, నీ సొత్తుకి కావలసింది అందంగా అలంకరించుకోవడం నీ పని అయ్యా, మా పని కాదు. నీ పని కోసం మేము నిన్ను ప్రార్థన చేస్తూ ఉండాల్సి వస్తుంది. అమ్మ పిల్లలకి రాత్రి పడుకుని నిద్రపోతే ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు అలసిపోయి వచ్చి లేపొరే తినరా, 2 ముద్దలు తిని పడుకోరా, వాడి కడుపు నింపడం కోసం వాడిని బతిమాలి పెట్టాల్సి వస్తుందండి. చూడండి, అట్లాగా మమ్మల్ని నువ్వు బతిమాలి పెట్టాల్సింది మేము నిన్ను బతిమాలతో కూడా ఇంకా నువ్వు అట్లాగా మమ్మల్ని అడ్డేస్తున్నావే. అమ్మా మాకు నువ్వే కదా నిజమైనటువంటి స్వామివే. ఏం చేయమంటారు? నువ్వు తీయాల్సిన వాడివి, మేం కాదు చేయాల్సింది ప్రయత్నం. దేశ నిలై కదవం నీకు ఆయన అన్నట్టండి. సరే తీసుకుని వెళ్ళండి లోపలికి, మేం తీసుకోవడానికి వీల్లేదు. నేశ నిలై కదవం. ఈ ఇంట్లో ప్రతి వస్తువుకి కృష్ణుని మీద ప్రేమే, తలుపులకి కృష్ణుని మీద ప్రేమ. అందుకే అవి లోపలికి ఎవడైనా దుష్టుడు వస్తే తెరుచుకోకుండా దట్టంగా గట్టిగా మూసుకుపోయి ఉంటాయి. స్నేహము నిండి ఉంటుంది వాటిల్లో కూడా. నేశ నిలై కదవం, ప్రేమతోటి దట్టముగా మూసుకున్నటువంటి ఆ తలుపుల్ని నువ్వు తీయాల్సిన వాడివి. నీకు దాన్ని తెరవుమా, తెరిచి మాకు లోపల ఉండేటటువంటి స్వామి యొక్క సాక్షాత్కారం కలగటానికి నువ్వు సహకరించుమా అంటూ ఆ ద్వారపాలకులుగా ఉండేటువంటి వాళ్ళు ఇద్దరిని గోదాదేవి ఆండాళ్ళు గోష్ఠితో పాటు అక్కడికి వచ్చి వాళ్ళని మేలుకొలుపుతారు. ఈవేళ
ఆ రకంగా మనకి లోపల ఉండేటటువంటి భగవంతుణ్ణి చూపే ఆచార్యులని చేరటానికి అవకాశం ఏనాడు కలిగిందో ఆనాడు మనకి రాత్రి ముగిసి తెల్లవారటం ప్రారంభం అయింది అని అర్థం. అంతవరకు ఉండే పాత సంవత్సరం తొలగి క్రొత్త సంవత్సరం ఆరంభమవుతుంది అని అర్థం. మన జీవితానికి క్రొత్త సంవత్సరం లభించాలి ఆచార్య అనుగ్రహంతో, దైవము లభిస్తే. అది రేపటి నుంచి మన వాళ్ళు మనకి చూపిస్తారు. ఈరోజు మనకి పుష్యం ప్రారంభమైంది, మార్గశిరం పూర్తయి పుష్యమాసం ప్రారంభమైంది అన్నమాట. అంటే ఈ హేమంత ఋతువులో సగమైంది. మార్గశిర మాసాన్ని సార్థకం చేస్తూ గోదాదేవి ఇచ్చిన 30 పాటలలో సగం పూర్తయ్యాయి ఇప్పటికి. ఈ హేమంతే ప్రథమే మాసి అని అన్నారు అక్కడ. అంటే అందులో సగం పూర్తయినట్టుగానే మన తిరుప్పావేలు కూడా ఇప్పుడు సగం పూర్తయ్యాయి. రెండవ భాగంలోకి మనం ప్రవేశిస్తాం అన్నమాట. రాత్రి తొలగి తెల్లవారడం ప్రారంభమైతే ఆ తెల్లవారినప్పుడు మనకు కనిపించేవి ఏమేమి ఉంటాయి అనేది ఆండాళ్ తల్లి రేపు మనకి చూపిస్తుంది.